నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త, చాలా ప్రమాదకరమైన ట్రెండ్ కనిపిస్తోందన్నమాట. కేవలం ఒక్క సంఘటన, అది రాష్ట్ర భవిష్యత్తు మీద ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతోందో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇంట్రెస్టింగ్ ప్రశ్న కదూ. ఒక లీడర్ పవర్లో లేకపోయినా సరే ప్రభుత్వాన్ని తన కంట్రోల్లో నడిపించగలరా? ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చూస్తే బహుశా జవాబు అవును ఏమో అనిపిస్తుంది. అసలు విషయం ఏంటో లోతుగా చూద్దాం. ఈ మొత్తం కథ ఒక ప్రభుత్వ టెండర్ చుట్టూ తిరుగుతుంది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో ముందుగా సింపుల్గా అర్థం చేసుకుందాం. అప్పటి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో రాష్ట్రంలో 4 కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం టెండర్లను పిలిచింది. ఇది చాలా కామన్ గవర్నమెంట్ ప్రొసీజర్. ఆ కాలేజీలెక్కడెక్కడంటే ఆదోని, పులివెందుల, మార్కాపురం ఇంకా మదనపల్లి. గుర్తుపెట్టుకోండి, ఇదంతా పూర్తిగా చట్టబద్ధంగా ఒక ప్రాపర్ ప్రాసెస్ ద్వారా పిలిచిన టెండర్లు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంది. కానీ ఇక్కడే కథ ఒక పెద్ద ట్విస్ట్ తీసుకుంది. ఇది మామూలు పొలిటికల్ విమర్శ కాదు, ఏకంగా ఒక పబ్లిక్ వార్నింగ్ ఇవ్వబడింది. అప్పటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్న మాట ఇది: ఈ బిడ్లలో ఎవరైనా పాల్గొంటే మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో వాళ్లందరినీ జైలుకు పంపిస్తాం. ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది గవర్నమెంట్ పాలసీ మీద చేసే కామెంట్ కాదు. ఆ ప్రాసెస్లో పాల్గొనాలనుకునే ప్రైవేట్ కంపెనీలకి ఇదొక డైరెక్ట్ థ్రెట్ అన్నమాట. మరి ఇంత పెద్ద వార్నింగ్ తర్వాత టెండర్ ప్రాసెస్కి రెస్పాన్స్ ఎలా ఉందనుకుంటున్నారు? వచ్చిన రిజల్ట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. టెండర్లు వేయడానికి ఇచ్చిన డెడ్లైన్ అయిపోయింది. ఫైనల్గా రిజల్ట్స్ బయటకొచ్చాయి. 4 మెడికల్ కాలేజీలకు కలిపి వచ్చింది ఒక్కటంటే ఒక్క బిడ్ మాత్రమే. నమ్మగలరా? జస్ట్ 1. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక్క ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ హాస్పిటల్స్ ముందుకొచ్చింది. ఇక పులివెందుల, మార్కాపురం, మదనపల్లె ఈ 3 కాలేజీలకు 0 బిడ్స్. ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే, దీనికి కారణం ఏమై ఉంటుంది? నిజంగా ఇన్వెస్టర్లు భయపడ్డారా? లేదా ఈ ప్రాజెక్టులు వాళ్లకి ప్రాఫిటబుల్గా అనిపించలేదా? ఈ 2 థియరీలను ఒకసారి చూద్దాం. మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ పీపీపీ మోడల్ నిజంగానే ప్రైవేట్ కంపెనీలకు అంత లాభదాయకం కాకపోవచ్చు, అందుకే ఎవరూ రాలేదు. లేదా 2, జగన్మోహన్ రెడ్డి గారి వార్నింగ్ పర్ఫెక్ట్గా పనిచేసి అందర్నీ భయపెట్టింది. ఇప్పుడు మనం లాజికల్గా ఆలోచిద్దాం. అప్పట్లో ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకి దోచిపెడుతోందని ఆరోపణలు వచ్చాయి కదా. ఒకవేళ ఆ ఆరోపణలే నిజమై ఈ ప్రాజెక్టులో అంత లాభదాయకంగా ఉంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ క్యూ కట్టాలి కదా. మరెక్కడా లైన్ కనిపించలేదు. జనరల్గా ఇంత పెద్ద ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్కి కనీసం 5 నుంచి 10 బిడ్లైనా ఈజీగా వస్తాయి. కానీ ఇక్కడొచ్చింది కేవలం 1. దీన్ని బట్టి చూస్తే ఈ పీపీపీ మోడల్ విపరీతంగా లాభాలు తెచ్చిపెడుతుందనే వాదన కొంచెం వీక్గా అనిపిస్తుంది. మరి రెండో యాంగిల్ చూద్దాం. అదే, ఆ భయం వెనుకున్న కారణం బహుశా ఇన్వెస్టర్లు భయపడటానికి కారణం కేవలం ఆ మాటలు కాదేమో. ఎందుకంటే వాళ్లకొక హిస్టరీ కనిపిస్తోంది. గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు లాంటి లీగల్గా ఉన్న కాంట్రాక్ట్లను కూడా రద్దు చేసిన సందర్భాలున్నాయి. సో వాళ్ళెలా ఆలోచిస్తారు? అమ్మో, ఇప్పుడు మనం బిడ్డేస్తే రేపు కేసులు, కోర్టులు, జైళ్లు, ఈ తలనొప్పెంత మనకెందుకు అని వెనక్కి తగ్గడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది కదా. ఈ ఒక్క సంఘటన కేవలం ఒక టెండర్కు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం, డెమోక్రసీ మీద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చూపించే ఒక కొత్త ట్రెండ్కు సిగ్నల్ అన్నమాట. ఈ స్లైడ్ చూస్తే ఆ మార్పు చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇంతకుముందు ఎలా ఉండేది? ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే ప్రతిపక్షాలు నిరసనలు చేసేవి, కోర్టులకు వెళ్లేవి, లేదా అధికారంలోకి వచ్చాక కమిటీలు వేసి రివ్యూ చేసేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నాకు నచ్చలేదు కాబట్టి నువ్వు జైలుకు వెళ్తావు అనే కల్చర్ కనిపిస్తోంది. సో ఇక్కడ అసలు ప్రమాదమేంటంటే, ఒక లీగల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసినందుకు పనిష్మెంట్ ఇస్తామని చెప్పడం. ఇది కేవలం ఇన్వెస్టర్లనే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే ఏ సిటిజన్నైనా భయపెట్టే విషయం. ఫైనల్గా ఈ సంఘటన మన ముందు కొన్ని చాలా సీరియస్ ప్రశ్నలను ఉంచుతోంది. ఒక నాయకుడు అధికారంలో లేనప్పుడే ప్రైవేట్ సెక్టార్ని ఇంతలా షేక్ చేయగలిగితే ఇక వాళ్లు పవర్లోకొస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి వాతావరణంలో రాష్ట్రానికి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి? ఆ పెట్టుబడులు రాకపోతే యువతకు ఉద్యోగాలెలా వస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలే రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి.